9th ఆగస్ట్ జరిగిన ఈ రేప్ అండ్ మర్డర్ ని సూసైడ్ అని చెప్పడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరికి తెలియని నిజమేంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ క్రైమ్ ఫస్ట్ టైం కాదు. ఇలాంటి కేసెస్ గతంలో 5 జరిగాయి అండ్ ప్రతిసారి హాస్పిటల్ ఈ క్రైమ్ లానే సూసైడ్ అంటూ కప్పుకొచ్చింది. ఇలాంటి క్రైమ్స్ తో పాటు డ్రగ్స్ ర్యాకెట్, సెక్స్ ర్యాకెట్, ఆర్గన్ ట్రాఫికింగ్, డెడ్ బాడీస్ తో పోర్నోగ్రఫీ వీడియోస్ లాంటి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కాలేజ్ లో గత 23 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అలాంటి అన్ని ప్రూఫ్స్ దొరికిన వాటిని బయట ప్రపంచానికి చెప్దాం అనుకున్న డాక్టర్ మౌమితాని చంపేశారంటూ ఆ కాలేజ్ కి చెందిన చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. కానీ మనం చేసిన కర్మ మనల్ని వదిలిపెట్టదు అనే పదం ఇప్పుడు ఆ హంతకులకి నిజమై మారింది. మగాడైన ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఆడవాళ్ళ ఉసురు పోసుకోకండి. అలా ఎందుకు అంటున్నా అంటే ఇంతవరకు మనం విన్న టోటల్ న్యూస్ యాక్చువల్లీ సంజయ్ రాయ్ అండ్ దాగి ఉన్న హంతకులు వేసిన ప్లాన్. ఎస్, ఇట్స్ ఏ ట్రాప్. చాలా పెద్ద మనుషుల్ని కాపాడడానికి వాళ్ళు వేసిన ప్లాన్ అని చెప్తున్నారు. సంజయ్ రాయ్ అనే వ్యక్తి అసలైన హంతకుడు కాదంటూ అతను ఒక బలిచ్చే మేకలా దొరికాడంటూ చెప్తున్నారు. చాలా మంది ఆర్జికర్ కాలేజ్ మెడికల్ డాక్టర్స్ అండ్ విక్టిమ్స్ వాళ్ళ నాన్నగారు మీడియా ముందుకు వచ్చి మర్డర్ జరిగింది ఎక్కడో కానీ సెమినార్ హాల్లో బాడీ తెచ్చి పడేశారంటూ బ్లేమ్ చేస్తున్నారు. బికాజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ క్రైమ్ జరిగిన 3 రోజుల్లో రెజిగ్నేషన్ ఇస్తూ వేరే కాలేజ్ లో ఛార్జ్ తీసుకోవడం ఇదేదో రాజకీయం జరుగుతుందని అంటున్నారు. మమతా గారి మీద చాలా కోపంతో రెజిగ్నేషన్ కావాలంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ అండ్ తన టీఎంసీ పార్టీ చేయి కూడా ఉంది అంటూ చాలా ప్రూఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్ ఇద్దరికి టీఎంసీ పార్టీతో ఉన్న కనెక్షన్ ఏంటి? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో గత 23 సంవత్సరాల నుంచి చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి? అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మనం క్లియర్ గా ఆన్సర్స్ ని తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2 వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ వీడియోలోనే ఈ వీడియోని కూడా లైక్ చేసి 1000 లైక్స్ కంప్లీట్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. సో ఇప్పటి వరకు మనందరికీ తెలిసినట్టు 9th ఆగస్ట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక 31 సంవత్సరాల జూనియర్ డాక్టర్ డెడ్ బాడీ సెమినార్ హాల్లో దొరికింది. తన కళ్ళల్లో తను వేసుకున్న కళ్ళద్దాల గ్లాస్ ముక్కలు గుచ్చుకొని కనబడ్డాయి. తన 2 కాళ్ళు 2 వైపులుగా వేరుగా అయ్యి తన కాలర్ బోన్ విరిగిపోవడంతో పాటు బాడీ అండ్ ఫేస్ మీద చాలా ఇంజురీస్ ఉండేవి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశాక వాళ్ళు వచ్చి ఇది సూసైడ్ కాదు మర్డర్ అంటూ చెప్పిన వెంటనే అక్కడ ధర్నాలు చాలా గట్టిగా మొదలయ్యాయి. అయితే మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఈ క్రైమ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో కొత్త ఏం కాదు. 2001లో సౌమిత్ర బిశ్వాస్ అనే స్టూడెంట్ ఒక బాడీ తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకునే పొజిషన్ లో దొరుకుతుంది. 2003లో ఇంకో స్టూడెంట్ 2 చేతులు కట్ చేస్తూ కనిపించాయి. 2016లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కి చెందిన ఒక ప్రొఫెసర్ వాళ్ళ ఇంట్లో తన బాడీ ఎన్నో రోజుల ముందు చనిపోయినట్టు డీకంపోజ్ అయ్యి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో ఒక 23 సంవత్సరాల ఇంటర్న్ డెడ్ బాడీ డ్రగ్ ఓవర్ డోస్ అనే రీజన్ తో దొరుకుతుంది. అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్న అన్ని కేసెస్ లో 2 విషయాలు మాత్రం చాలా కామన్. ఫస్ట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ సెకండ్ హాస్పిటల్లో జరిగిన అన్ని కేసెస్ అన్యాచురల్ అండ్ మిస్టీరియస్ గా కనిపించడం అండ్ హాస్పిటల్ ప్రతిసారి సూసైడ్ అంటూ చెప్పుకొని రావడం. సో ఇలా జరిగాయి అంటూ చెప్తుంది నేను కాదు, వెస్ట్ బెంగాల్ లో యూనియన్ మినిస్టర్ అయిన సుకాంత మజుందార్. అతను చెప్తుంది ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ గ్రూప్ నుంచి కొన్ని చాట్స్ చూశాక ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో డ్రగ్స్ అండ్ సెక్స్ ర్యాకెట్ జరుగుతుందని అండ్ అతను చెప్తున్న ప్రకారం అందులో టీఎంసీ ఒక ఎంపీ మనవడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని. అయితే ఏ కాలేజ్ లో అయినా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే వాటి గురించి ఎవరికైనా తెలిస్తే క్రిమినల్స్ ఆబ్వియస్లీ వీలైనంత వరకు ఎవిడెన్స్ ని ఐ విట్నెస్ గా ఉన్న వాళ్ళకి కప్పిపెట్టాలని ఆలోచిస్తారు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అలా కప్పిపెట్టిన 5 మర్డర్స్ లో ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాం. 2001లో సౌమిత్ర బిశ్వాస్ అనే స్టూడెంట్ ఒక బాడీ తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకునే పొజిషన్ లో దొరుకుతుంది. అండ్ మేనేజ్మెంట్ ఇబ్బంది లేకుండా అది ఒక సూసైడ్ అంటూ ఒక్క రాత్రిలో కేసు ని క్లోజ్ చేసేశారు. కానీ సౌమిత్ర వాళ్ళ పేరెంట్స్ అది సూసైడ్ కాదు మర్డర్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే చిత్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే క్లియర్ గా అందులో సౌమిత్ర బాడీతో ఫౌల్ ప్లే చేశారంటూ చెప్పారు. అంటే బాడీతో సూసైడ్ గా క్రియేట్ చేశారంటూ చెప్పారు. రిపోర్ట్ ప్రకారం తన నోట్ లో రుమాలు పెట్టి కుక్కడం అనేది రిపోర్ట్ లో రాశారు. అండ్ ఈ క్రైమ్ సీన్ లో నైలన్ తాడుని అదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఉన్న డాక్టర్ అపూర్వ ఘోష్ గారు చూసి అప్పుడే ఈ నైలన్ తాడుతో ఎవరు సూసైడ్ చేసుకోలేరంటూ చెప్పారు. అయితే అట్లీస్ట్ ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుంటే బాగున్ను. కానీ ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేస్ ని క్లోజ్ చేసేశారు. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మీడియా ముందు ఈ కాలేజ్ లో చాలా సెక్స్ ర్యాకెట్స్ జరుగుతున్నాయంటూ చెప్పారు. అయితే ఆ సెక్స్ ర్యాకెట్ లో సౌమిత్ర గర్ల్ ఫ్రెండ్ బలవ్వడం గమనించి సౌమిత్ర తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడాలని చేసిన ప్రయత్నంలో తనను చంపి సూసైడ్ లా ప్లాన్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి 2001లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూని చూసుకుంటే వాళ్ళు చెప్పింది ఆ కాలేజ్ లో పోర్నోగ్రఫీ షూట్స్ అనేవి జరిగేవి అండ్ దానికోసం అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని వీలైతే బయట నుంచి సెక్స్ వర్కర్స్ ని పిలిచేవారంట. ఈవెన్ అక్కడ
డెడ్ బాడీస్ తో కూడా షూట్ చేసేవాళ్ళంటూ స్టూడెంట్స్ మీడియాకి చెప్పారు. అండ్ ఆ ఫిల్మ్స్ టోటల్ హాస్పిటల్లో క్లాస్ రూమ్ నుంచి సెమినార్ హాల్స్, హాస్టల్ రూమ్స్ అంటూ ప్రతి జాగాలో షూటింగ్ చేస్తూ ఉండేవాళ్ళంట. అండ్ వాటి గురించి చాలా మంది సీనియర్ అథారిటీస్ కూడా తెలుసు. అక్కడ ఉన్న కొంతమంది సీనియర్ డాక్టర్స్ చేయి కూడా ఉంది అంటూ చెప్తున్నారు. అండ్ అప్పుడు స్టూడెంట్స్ చేసిన ఎలిగేషన్స్ ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. లైక్ ట్రైపాడ్స్, రిఫ్లెక్టర్స్ దొరికాయి. 2001లో అంటే ఓన్లీ ప్రొఫెషనల్ షూటింగ్ చేసే వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే 2001లో సోషల్ మీడియా అంతగా యాక్టివ్ అవ్వలేదు కాబట్టి. కానీ దరిద్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఒక పోలీస్ ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికినా సరే ఆ కేసు పైన అసలు యాక్షన్ అనేదే తీసుకోలేదు. అండ్ ఈ కాలేజ్ లో ఆర్గన్ ట్రాఫికింగ్ అంటే చాలా అన్క్లెయిమ్డ్ శవాలని అటాప్సీ చేయాలి అనే పేరుతో కాలేజ్ కి తెచ్చి ప్రాక్టికల్స్ అనే పేరుతో బాడీలో ఉన్న ఆర్గన్స్ ని తీసేసేవాళ్ళు. ఈ విషయంలో 2 కేసెస్ ని గమనిస్తే, కేసు నంబర్ 1 9th August 2023న ఒక రిపోర్ట్ లో చూసుకుంటే ఆ కాలేజ్ లో అటాప్సీ కోసం వచ్చిన ఒక డెడ్ బాడీని స్టూడెంట్స్ డైసెక్షన్ ప్రాక్టికల్స్ కోసం యూజ్ చేశారు. యాక్చువల్లీ అలా చేయడం టోటలీ ఇల్లీగల్. ఎందుకంటే ఈ డెడ్ బాడీ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక పర్మిషన్ తీసుకోకుండా అండ్ పోలీస్ వెరిఫికేషన్ అవ్వకుండా డైసెక్షన్ అనేది చేయకూడదు. ఈవెన్ ఇలాంటి కేసెస్ లో పోస్ట్ మార్టం కూడా చేయడానికి పర్మిషన్ లేదు. ఆ డెడ్ బాడీ తాలూకా ఫ్యామిలీ వాళ్ళు ఇలా జరిగింది ఎందుకు అని క్వశ్చన్ చేసినా సరే ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే హాస్పిటల్ టోటల్ గవర్నమెంట్ చేతిలో నడుస్తుంది కాబట్టి. కేసు నంబర్ 2 18th August 2019లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో అడ్మిట్ అయిన ఒక 69 సంవత్సరాల ముసలాతను చనిపోతాడు. దాని తర్వాత హాస్పిటల్ అతని బాడీని ఒక ప్లాస్టిక్ తో వ్రాప్ చేసి ఫ్యామిలీకి ఇస్తుంది. అయితే తన కొడుక్కి కొంచెం డౌట్ వచ్చి బాడీని చెక్ చేస్తే అతను టోటలీ షాక్ లోకి వెళ్లిపోయాడు. ఎందుకంటే తన తండ్రికి 2 కళ్ళు లేకుండా హాస్పిటల్ బాడీని పంపించింది. హాస్పిటల్ అతని 2 కళ్ళని ఫ్యామిలీ పర్మిషన్ అడగకుండా తీసేసింది. అయితే ఈ విషయంలో హాస్పిటల్ అతని కొడుక్కి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అతని 2 కళ్ళు ఎలకలు తినేసాయంట. బాడీలో ఏ పార్ట్ ముట్టని ఎలకలు 2 కళ్ళని మాత్రం తీసేసాయంటూ చెప్పారు. ఇండైరెక్ట్లీ వాళ్ళ స్టేట్మెంట్స్ మేం క్రైమ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ కేసెస్ అన్ని 2019 నుంచి కప్పుకొని వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా డాక్టర్ మమతా గారి విషయంలో కప్పి పెట్టేవాళ్ళు. అదే డాక్టర్స్ ఫస్ట్ రోజు నుంచి ధర్నాలు చేయకపోయుంటే. ఈవెన్ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేవలం ఒక్క రోజు రీసెర్చ్ చేస్తేనే ఇన్ని బయటికి వస్తే గత 23 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ చాలా క్రైమ్స్ ని కప్పుకొచ్చింది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇవన్నీ 23 సంవత్సరాల నుంచి చేసుకుంటూ రావడం అసాధ్యం. అందుకోసమే మన లాస్ట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ దేని గురించి అయితే దేశంలో చాలా మందికి డౌట్ ఉందో దాని గురించే డిస్కస్ చేద్దాం. అదే హాస్పిటల్ చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వెనుక టీఎంసీ పార్టీ చెయ్యి ఉందని, మమతా బెనర్జీ గారి చెయ్యి ఉందని. అయితే 14th August రాత్రి క్రైమ్ సీన్ ని అంటే సెమినార్ హాల్ ని చాలా మంది ట్రక్ మీద వచ్చి ధ్వంసం చేశారు. ఇది అందరికీ తెలుసు. అయితే అలా వచ్చి ధ్వంసం చేసిన వాళ్ళు టీఎంసీ పార్టీ వాళ్ళే అంటూ కొన్ని ప్రూఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈవెన్ కోర్ట్ ఎప్పుడైతే కేస్ ని సిబిఐ కి హ్యాండ్ ఓవర్ చేసిందో టీఎంసీ పార్టీ ఇక ఈ కేస్ ని కప్పలేదు కాబట్టి అలా కొంతమంది గూండాలని తీసుకొచ్చి ఎవిడెన్స్ ని ధ్వంసం చేయించిందంటూ చెప్తున్నారు. అండ్ మమతా గారు చాలా మంది మేము చేశామంటున్నారు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వైరల్ అవుతున్న కొన్ని ఫోటోస్ దీని ఒక స్టోరీ వేరేలాగా చెప్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేసి ఎవిడెన్స్ ని ధ్వంసం చేసిన కొంతమంది ఫేసెస్ ని గుర్తించి వాళ్ళని టీఎంసీ పార్టీ వాళ్ళతో ఉన్న రిలేషన్స్ గురించి చెప్పింది. ఇతను సోమిక్ దాస్ ఎమర్జెన్సీ హాల్ దగ్గర చాలా ధ్వంసం చేస్తూ కనిపించాడు. ఇతను అక్కడ ఉన్న లోకల్ టీఎంసీ కౌన్సిలర్ సుకాంతా సేన్ శర్మ కోసం పని చేస్తాడని లోకల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెప్పారు. అయితే ఇంట్రెస్టింగ్లీ సుకాంతా సేన్ శర్మ గారు అతనికి పార్టీకి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇతను రిషికాంత్ మిశ్రా. ఈ మనిషి ప్రొటెస్ట్ సమయంలో పోలీసుల మీద రాళ్లు విసిరే పనిలో ఉండేవాడు. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఇతను కూడా టీఎంసీ వర్కరే. ఇలాంటి పేర్లు ఉన్న ఈ లిస్ట్ టీఎంసీ పార్టీ తాలూకా అనేది 100% పక్కా. అండ్ షాక్ అయ్యే విషయం ఏంటంటే వీళ్ళు అందరూ హాస్పిటల్ కి దరిదాపుల్లో ఉండే టీఎంసీ పార్టీ వర్కర్స్ అంట. అంటే ఒక పార్టీ తాలూకా ఇంత మంది వర్కర్స్ పార్టీ యొక్క హై కమాండ్ ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా ఒకేసారి ట్రక్ వేసుకొని ఎలా రాగలరు? ప్రొటెస్ట్ అనేది డాక్టర్స్ ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. కానీ సడన్ గా ఇంత మంది ఎలా గ్యాదర్ అయ్యి హాస్పిటల్ ని డిస్ట్రాయ్ చేయగలరు? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఎన్డీటీవీతో టీఎంసీ పార్టీ లీడర్ మాట్లాడుతూ ఎస్ అలా చేసింది టీఎంసీ పార్టీనే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం. అండ్ టీఎంసీ పార్టీ ఎంపీ అయిన సుఖేందు శేఖర్ గారు పబ్లిక్లీ చెప్పింది ఏంటంటే మమతా బెనర్జీ కేవలం ఈ కేస్ ని తొక్కాలని చూస్తుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ అతనికి కూడా ఒక నోటీస్ మమతా బెనర్జీ గవర్నమెంట్ పంపించింది. ఈవెన్ ఆ కాలేజ్ లో చెందిన టీఎంసీ డాక్టర్స్ యూనియన్ కూడా అదే చెప్తుంది. ఎంక్వైరీ జరగాల్సిన ప్రిన్సిపల్ ని కాపాడడానికి మాత్రమే అతనికి రాత్రికి రాత్రి పంపించారని. అందుకే టీఎంసీ పార్టీ ఇప్పుడు 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటి మమతా బెనర్జీకి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది వాళ్ళ అన్ని రహస్యాలని మీడియాకి చెప్తున్నారు. డాక్టర్ మమతా గారి కోసం ఫైట్ చేస్తున్న లాయర్ కూడా ఇదే చెప్తున్నారు. ఈ కేసులో టీఎంసీ వాళ్ళ చెయ్యి ఉందని. ఆబ్వియస్లీ ఒక లాయర్ కాబట్టి
కాబట్టి ఏ ప్రూఫ్స్ లేకుండా అతను ఇలా క్లెయిమ్ చేయరు. సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్ టీఎంసీ పార్టీలో ఒక పార్ట్ అనేది 100% నిజమని చెప్తున్నారు. అయితే మన ప్రిన్సిపల్ గారి హిస్టరీ గురించి చూసుకుంటే 2023లో ఇతని పైన 2 సార్లు కరప్షన్ అండ్ ర్యాగింగ్ చేశారని ఎలిగేషన్స్ ఉన్నాయి. అండ్ అలా జరిగినా సరే అతని గవర్నమెంట్ జాబ్ నుంచి తీయకుండా అలానే ఉంచారు. ఇన్ఫాక్ట్ అతను రిజైన్ చేసిన వెంటనే ఇంకో కాలేజ్ లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అందుకే చాలా మంది మీడియా ఛానల్స్ ఇతని వెనుక రూలింగ్ పార్టీ టీఎంసీ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు. అండ్ మన రేపిస్ట్ సంజయ్ రాయ్ గురించి చూసుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తున్న ప్రకారం అతను పేషెంట్స్ దగ్గర బెడ్ ఇప్పిస్తా అంటూ డబ్బులు తీసుకునేవాడు. అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి ఎదవలకి డబ్బులు కలెక్ట్ చేయడానికి టీఎంసీ గవర్నమెంట్ ఎంత వరకు తెగించిందో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ లో ఏ లెవెల్లో దాదాగిరి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగితే ఏ కామన్ మ్యాన్ కూడా గవర్నమెంట్ ఎదురుగా నిలబడి మాట్లాడలేరు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే టీఎంసీ గవర్నమెంట్ బెంగాల్ ఫీమేల్ వర్కర్స్ కోసం రాథిర్ సాథి అనే ఒక స్కీమ్ ని అనౌన్స్ చేసింది. అంటే బెంగాల్ లో నైట్ టైం జాబ్ చేసే ఆడవాళ్ళకి సేఫ్టీని ఇస్తుందంట. బట్ క్వశ్చన్ ఏంటంటే వై నౌ, వై సో లేట్? ఇంత ఘోరం జరిగిన తర్వాత ఎందుకు? 2016 అండ్ 2019లో అదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఇలాంటి కేసు జరిగింది. కొంతమంది అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్స్ ని కొడితే ఈ విషయంలో చాలా మంది డాక్టర్స్ కలిసి ప్రొటెస్ట్ చేశారు. అండ్ వాళ్ళని ఇగ్నోర్ చేయడమే కాకుండా వాళ్ళకి ప్రొటెస్ట్ బంద్ చేయకపోతే జాబ్ నుంచి తీసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. 700 మంది డాక్టర్స్ హాస్పిటల్ ని వదిలేశారు. అయినా డాక్టర్స్ ఒక బాధని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే మ్యాటర్ మీడియా ముందుకు రాలేదు కాబట్టి. ఈవెన్ అక్కడ 16 సంవత్సరాలు జాబ్ చేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ గారు 2 సంవత్సరాల ముందే బెంగాల్ ఒక సీఎం కి, గవర్నర్ కి, ఈవెన్ మన దేశం ఒక ప్రెసిడెంట్ కి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని లెటర్ రాసి చెప్పారు. అతను లిటరలీ ఆ కాలేజ్ లో ఒక ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పేరు చెప్పి మరీ లెటర్ రాసినా కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు మన దేశం మొత్తం ఒకటయ్యి సోషల్ మీడియాలో మమతా బెనర్జీ గారు రెజిగ్నేషన్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చివరిగా నాకు చెప్పాలి అనిపించేది ఒకటే, 23 సంవత్సరాల నుంచి చాలా రికార్డ్స్, చాలా ఎవిడెన్స్ ఉన్నా సరే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎంతో మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని ఎప్పుడు చూడలేరు. గవర్నమెంట్ ఎప్పుడు చాలా పెద్ద రేప్ అండ్ మర్డర్ జరిగే వరకు ఎందుకు ఎదురు చూస్తుంది? సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుకి మన దేశంలో డాటాని చూసుకుంటే రోజుకి 90 రేప్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. రిపోర్ట్ అవ్వని రేప్ కేసెస్ ఇంకెన్నో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అందుకే మన డిమాండ్ ఒకటే, ఇలాంటి విషయాల్లో టాప్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. రేప్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. వాళ్ళ వెనక సీఎం ఉన్నా సరే, పిఎం ఉన్నా సరే. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దేశంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక అవసరం. దేశంలో చాలా దగ్గరలో సంజయ్ రాయ్ లాంటి దరిద్రులు ఉండే ఉంటారు. వీళ్ళ విషయంలో యాక్షన్ అనేది తీసుకోకపోయినా లేదా న్యాయం అనేది లేట్ చేసినా అలాంటి వాళ్ళకి కొమ్ములు వస్తాయి, ధైర్యం వస్తుంది, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, మోటివేషన్ గా భావించి ఈ దేశంలో మా వెంట్రుకు కూడా పేకలేరు అనే పొగరుతో ఇంకా చాలా మంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకుంటారు. అందుకే మన సిస్టమ్ లో ఎక్కడైతే కరప్షన్ ఉందో వాటిని పీకి పడేయాలి. ఇంకోసారి ఏ నా కొడుక్కైనా ఆడపిల్ల వైపు రేప్ చేయాలనే ఆలోచన వచ్చినా భయపడే విధంగా శిక్షని విధించాలి. డాక్టర్ మమతా గారికి జరిగిన ఇన్సిడెంట్ లాస్ట్ ఇన్సిడెంట్ గా ఉండిపోవాలి. దేశం దాన్ని మర్చిపోకూడదు. అందుకోసమే నేను చేసిన ఈ వీడియోలో వాల్యూ ఉంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.